జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ను ఓడిస్తేనే 6 గ్యారెంటీలు అమలవుతాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శలు గుప్పించారు. జూబ్లీహిల్స్ రహమత్ నగర్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాగంటి సునీత పాల్గొన్నారు. అన్ని తెలిసే రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తానని మోసం చేశారన్నారు. కాంగ్రెస్ నేతలు ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు రాయించారన్న కేటీఆర్, దొంగ ఓట్లను ఎదుర్కోవడంపై పార్టీ పరంగా దృష్టి సారించామన్నారు. పోయినసారి ఇక్కడ అజారుద్దీన్ గారు పోటీ చేసింది మీ అందరికి తెలుసు, ముఖ్యమంత్రికి కూడా తెలుసు. అజారుద్దీన్ గారు మరి మళ్ళా టికెట్ అడుగుతాడేమో అని చెప్పి ఏం చేసిండు ఈసారి, ఆయనకి ఏదో ఎమ్మెల్సీ ఇస్తున్నా అని చెప్పి ఒక కాగితం ఏదో తయారు చేసి ఆయన ముఖాన కొట్టిండు, ఆయనకు కట్టుకొట్టిండు, బక్రా చేసిండు. ముఖ్యమంత్రికి కూడా తెలుసు అది నిల్వది, అజారుద్దీన్కి ఇచ్చే ఎమ్మెల్సీ కోర్టులో నిలబడది, కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తున్నది. అట్లాగే పక్కన షేక్పేట్ల ఖబరస్థాన్కు జాగా ఇచ్చినా అన్నాడు, అక్కడ పోతే అది నిలబడది కోర్టులో అని తెలుసు. ఆర్మీ వాళ్ళు వచ్చి వాళ్ళు నిలగొట్టిరు అక్కడ. అట్లాగే 42% రిజర్వేషన్ అంటాడు, అది కూడా కోర్టులో నిలబడదని తెలుసు. ముఖ్యమంత్రికి తెలిసి ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజల్ని, బీసీలని, మైనారిటీలను మోసం చేస్తా ఉన్నాడు. అందుకే మరి జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తే తప్ప మరి ఈ హామీలు అమలు కావు. జూబ్లీహిల్స్ గల్లీలో మీరు పంచి కొడితే ఢిల్లీలో అధిష్టానం అదిరి పడాలి. రేపటి రోజున ఖచ్చితంగా ఒక్కొక్క వాగ్దానం అమలు కావాలి.